వడ్లు కొనండి అన్నందుకు కాంగ్రెస్ సర్కార్ ఓ ఆర్టీసీ డ్రైవర్పై వేటు వేసింది. ప్రభుత్వ చర్యలపై బీఆర్ఎస్ సోషల్ మీడియా నెటిజన్లు భగ్గుమన్నారు. రేవంత్ సర్కార్పై తీవ్ర వ్యతిరేకత రావడంతో అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు ఇవాల్టి నుంచి విధుల్లోకి రావాలని ఆర్టీసీ డ్రైవర్ అశోక్ను పిలవడం కొసమెరుపు. మరోవైపు ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ వైఫల్యాన్ని అంగీకరించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిపై ఇలాగే చర్యలు తీసుకుంటారా అని ప్రజలు నిలదీస్తున్నారు. ముందు వడ్లు మక్కల కొనండంటూ హితవు పలికిన ఆర్టీసీ డ్రైవర్ అశోక్ పై రేవంత్ సర్కార్ ఉక్కుపాదం మోపింది. ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఆగమేఘాల మీద ఉద్యోగం నుంచి తొలగిస్తే ఉత్తర్వులు జారీ చేసింది. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యం తీరుపై భగ్గుమంది. వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే ఆందోళన చేస్తామంటూ హెచ్చరించింది. సర్కార్ తీరుపై సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిసింది. డ్రైవర్ తొలగింపుపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత రావడంతో మంగళవారం మధ్యాహ్నం నుంచి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సారీ చెబుతూ అశోక్ నుంచి ఓ లేఖను అధికారులు కోరగా చేయని తప్పునకు సారీ చెప్పే ప్రసక్తే లేదని తెగేసి చెప్పాడు. చివరకు యాజమాన్యమే దిగొచ్చి బుధవారం నుంచి విధుల్లో చేరమని అధికారులు చెప్పడం కోసమేర్పు. సోమవారం జగిత్యాలలో పెట్రోల్ డీజిల్ ధరల మీద కాంగ్రెస్ వాళ్ళు డ్రామా చేస్తుంటే కడుపు మండిన ఆర్టీసీ డ్రైవర్ అశోక్ ఒక సూచన చేశాడు. పెట్రోల్ రేట్ల సంగతి తర్వాత ముందు వడ్లు మక్కల కొనుగోలు సంగతి చూడమని హితవు పలికాడు. డ్రైవర్ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బస్ డ్రైవర్ అన్న మాటలను, ఆయన ధైర్యాన్ని, ఆయన మంచి మనసును అందరూ మెచ్చుకున్నారు. కానీ కాంగ్రెస్ పాలకులకు మింగుడు పడడం లేదు. కాంగ్రెస్ పార్టీని విమర్శించాడంటూ ఆ పార్టీ నాయకుడొకరు ఆర్టీసీ డిపో మేనేజర్కు ఫిర్యాదు చేశాడు. తక్షణమే బస్ డ్రైవర్ అశోక్ను విధుల్లోంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జగిత్యాల జిల్లా రాయకల్ మండలం ఆలూరు గ్రామానికి చెందిన భైరి అశోక్ నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి. అశోక్ భార్య ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తుండగా ఆయన ఆర్టీసీ బస్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. వీరికి 2 పిల్లలున్నారు. జగిత్యాలలోని పురాణిపేటలో ఓ అద్దె ఇంట్లో ఉంటూ నివాసముంటున్నారు. అష్ట కష్టాలు పడుతూ జీవితాన్ని గడుపుతున్న ఓ డ్రైవర్పై ప్రభుత్వం కర్కశంగా వ్యవహరించడం సరికాదన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే తాను ఉన్నది ఉన్నట్లే మాట్లాడానని, ఏ పార్టీని, ఏ నాయకుడిని విమర్శించలేదని అశోక్ చెప్పాడు. వడ్లు మక్కల సంగతి చూడాలని, పెట్రోల్ ధరలు ఎప్పుడైనా దించుకోవచ్చునంటూ వెళ్లిపోయానని తెలిపాడు. కానీ మంగళవారం ఆర్టీసీ ఆఫీసర్లు పిలిచి విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చారని చెప్పాడు. కాంగ్రెస్ సర్కార్ ఆర్టీసీ డ్రైవర్ను తొలగించడంపై బీఆర్ఎస్ భగ్గుమంది. ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండించింది. బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా కమిటీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, మాజీ కౌన్సిలర్ ఆవారి శివకేశరి బాబు తదితరులు జగిత్యాల డిపో మేనేజర్ని కలిశారు. ఎలాంటి తప్పు చేయని అశోక్ను విధుల నుంచి తొలగించవద్దని, ఉత్తర్వులను వెనక్కి తీసుకుని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్లోని ఆర్టీసీ ఆర్ఎంను కలిసి ఆగ్రహం వ్యక్తం చేశారు. అశోక్ను విధుల్లోకి తీసుకుని ఆ కుటుంబానికి న్యాయం చేయాలని, లేని పక్షంలో ఆందోళనకు వెనకాడబోమని హెచ్చరించారు. ప్రజా సమస్యలపై స్పందించడం ప్రతి పౌరుడి హక్కు, బాధ్యత అని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ గుర్తు చేశారు. రైతు కుటుంబాలకు చెందిన కార్మికులు గొంతెత్తితే చర్యలకు పూనుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. ఆర్టీసీ డ్రైవర్పై చర్యలు అన్యాయమని, ట్రేడ్ యూనియన్ హక్కులు ఉంటాయనే విషయం తెలియకుండా మూర్ఖంగా వ్యవహరించడం బాధాకరమని మండిపడ్డారు. సోషల్ మీడియాలోనూ సర్కార్ చర్యలపై నెటిజన్లు దుమ్మెత్తిపోశారు. వడ్లు మక్కలు కొనాలని ప్రశ్నిస్తే ఉద్యోగం నుంచి తీసేస్తారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో ఒక్కసారిగా సర్కారుపై తీవ్ర వ్యతిరేకత పెరిగింది. గమనించిన సర్కార్ వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఆర్టీసీ అధికారులు అశోక్ను పిలిచి సారీ చెబుతూ లేఖ రాసించి విధులకు హాజరు కావాలని సూచించారు.
చేయని తప్పునకు సారీ చెప్పే ప్రసక్తే లేదని అశోక్ తెగేసి చెప్పినట్లు సమాచారం. వివాదం ముదురుతుందని గ్రహించిన అధికారులు తిరిగి ఉద్యోగానికి రావాలంటూ అశోక్ను పిలిపించి చెప్పినట్టు తెలిసిందే. ఇది నోటి మాటగా చెప్పారే తప్ప అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వలేదని సమాచారం. సాక్షాత్తు మంత్రి పొన్నం ప్రభాకర్ డ్రైవర్ అశోక్ను ఉద్యోగం నుంచి తీసేయలేదంటూ కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఆర్టీసీ డ్రైవర్పై ప్రతాపం చూపించిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వెల్లువెత్తుతోంది. అదే అధికార పార్టీకి చెందిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వ వైఫల్యాన్ని అంగీకరించారు. ఇలా సొంత పార్టీ ఎమ్మెల్యేలే మాట్లాడినందుకు నిజానికి ఏ ప్రభుత్వమైనా సిగ్గుపడాలి. కానీ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను ఏమాత్రం సీరియస్ గా తీసుకొని ప్రభుత్వం ఒక సాధారణ డ్రైవర్ చేసిన వ్యాఖ్యలపై మాత్రం కన్నెర్ర చేయడంపై తెలంగాణ సమాజం బగ్గుమంది. డ్రైవర్పై తీసుకున్నట్లుగా రాజగోపాల్ రెడ్డిపై చర్యలు తీసుకోగలరా అంటూ ప్రశ్నిస్తున్నారు.